ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ మా ప్రాంతానికి జీవనాధారం అధ్యక్ష. జీకేఎన్ కాలువ గొట్టిపాటి కొనబనాయుడు నార్త్ కెనాల్ ద్వారా మా ప్రాజెక్టుకు 1.5 టీఎంసీ వాటర్ వస్తాయి అధ్యక్ష. కానీ ఇప్పుడున్న కాలువ ప్రకారం కనీసం 1/2 టీఎంసీ కూడా మా రిజర్వాయర్కి వాటర్ రావడం లేదు అధ్యక్ష. ఈ జీకేఎన్ కాలువని వైండింగ్ కార్యక్రమం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. మా ప్రాంతం కనీసం 10 సంవత్సరాలైంది పట్టబండి కూడా రాళ్లపాడు రిజర్వాయర్ కింద. ఈ కాలువని వైండింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ తమ ద్వారా, అలాగే ఎడం కాలువ అధ్యక్ష 15 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటుంది, 15 కిలోమీటర్ల పొడవున ఈ ఎడం కాలువ ఉంటుంది అధ్యక్ష. మా ప్రాంతంలో ఒడవటివారిపాలెం మండలం, లింగసముద్రం మండలం ఈ ప్రాంత రైతులు ఎడం కాలువని కలగా మిగిలిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ కాలువని 2018లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గం, మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు జీవో నెంబర్ 116 ద్వారా ఈ కాలువని వైండ్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ ఎడం కాలువ మీద పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. క్లియర్ గా చెప్పండి సార్. ఇంకొకటి సార్, టీడీపీ ప్రభుత్వ హయాంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ ని డ్రిప్ పథకంలో చేర్చడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ 3 కార్యక్రమాలని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవ మంత్రివర్యులను తమ ద్వారా కోరుకున్నాం అధ్యక్ష. శ్రీమతి